హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మనకు టీఎస్పీఎస్సి నిర్వహించబోతున్న గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పరీక్షలు తెలిసిందిగా. గ్రూప్ 2 వచ్చేసి నెక్స్ట్ మంత్ ఆగస్టు 7-8 తేదీల్లో నిర్వహించబోతున్నారు. అదేవిధంగా గ్రూప్ 3 నవంబర్లో నిర్వహించబోతున్నారు. నవంబర్లో. అలాగే గ్రూప్ 2 వచ్చేసి టీఎస్పీఎస్సి తెలంగాణ ఉద్యోగ నియామక ప్రక్రియ కొంతకాలంగా గందరగోళానికి గురైంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన చేపడుతున్నారు. తెలంగాణలో టీఎస్పీఎస్సి గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి సస్పెన్స్ కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా మరోమారు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోస్టుల సంఖ్యను కూడా పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 2కి సంబంధించి నోటిఫికేషన్లో భాగంగా పోస్టులు పెంచే ఆలోచనలో ప్రభుత్వం లేనట్లు కనిపిస్తుంది. ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టత ఇచ్చారు. దీంతో అభ్యర్థులు కోరుతున్నట్లు పరీక్ష వాయిదా వేసే ఆలోచన లేదని తేలిపోయింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఆగస్టు 7-8 తేదీల్లో పరీక్షలు నిర్వహించడానికి టీఎస్పీఎస్సి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ మేరకు జిల్లాల వారీగా పరీక్షా కేంద్రాలను గతంలోనే గుర్తించగా అభ్యర్థుల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రూప్ 2 పోస్టులు 2000కు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో నిరుద్యోగులు కోరుతున్నారు. తీరా అధికారం చేపట్టిన తర్వాత హామీలు గ్రూప్ 2కి సంబంధించిన పోస్టులు పెంచకపోవడంతో నిరుద్యోగులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు. కాగా మొత్తం 18 విభాగాల్లో గ్రూప్ 2కి సంబంధించి 18 విభాగాల్లో 783 783 పోస్టులతో టీఎస్పీఎస్సి గత ఏడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. దాన్ని యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం అనుకుంటుంది. కాబట్టి 2022 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం కూడా తెలిసిందే. కాబట్టి ఈ సంవత్సరం కొత్తగా గ్రూప్ 2కి అభ్యర్థులు దరఖాస్తును ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు రాస్తున్నట్టు సమాచారం అయితే ఉంది. సో మరిన్ని లేటెస్ట్ పెట్టుకోండి, లేటెస్ట్ అప్డేట్స్. అంటే